వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో హిందూ ఆచారాల్లో అతి ముఖ్యమైన గడ్డి యొక్క పవిత్రత ఏమిటో తెలుసుకుందామా? హిందూ సాంప్రదాయంలో దర్భకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది. ఇది ఒక రకమైన గడ్డి మొక్క. దీన్ని కుసగడ్డి, గరిక అని కూడా పిలుస్తారు. అయితే భారతదేశంలో మతపరమైన కారణంగా కొన్ని మొక్కలు, చెట్లను హిందువులు పవిత్రంగా భావిస్తుంటారు. ముఖ్యంగా హిందూ సాంప్రదాయాల్లో దర్భకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది. ఇది ఒక రకమైన గడ్డి. అలానే వ్రతాలు, పూజలు, యాగాలు చేసే సమయంలో ఉంగరం వేలికి దర్భగడ్డితో చేసిన ఉంగరాన్ని పెడతారు. పవిత్రమైన మొక్క కాబట్టి వివిధ మతపరమైన ఆచారాలలో గరికను ఉపయోగిస్తారు. రాచరిక ఆచారాల నుంచి రోజువారీ పూజ కార్యక్రమాల వరకు వివిధ ఆచార వ్యవహారాల్లో దర్భ ప్రస్తావన ఉంటుంది. అర్ధవేద ప్రకారం ఈ గడ్డి కోపాన్ని అణిచివేయగలదు, చెడును నిరోధించగలదు. పదునైన ఆకులతో కూడిన దర్భగడ్డి చారిత్రక మూలాలు రాజస్థాన్ రాష్ట్రం దౌసా నగరంలోని గ్రామీణ ప్రాంతంలో దృఢంగా పెరుగుతాయి. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఈ గడ్డిని ప్రజలు ఆహార పదార్థాలపై వేస్తారు. ఆహారం లేదా నీటిలో దర్భ కలిపితే గ్రహణ సమయంలో తలెత్తే ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చని మనకు ఆధ్యాత్మికంగా తెలుస్తుంది. అలాగే దర్భ వేర్లను జపమాలలో పూసలుగా ఉపయోగిస్తారు. ఇవి పాపాల నుంచి విముక్తి, కళంకం నుంచి ఉపశమనం కలిగిస్తాయని, అనారోగ్యాలను నయం చేస్తాయని నమ్ముతారు. ఇవి కలుషితాలను కూడా శుద్ధి చేస్తాయని చెబుతారు. దీనికి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో గౌరవప్రదమైన స్థానం ఉంది. దర్భగడ్డిని ఎర్రటి వస్త్రంతో చుట్టి ఇంటిలో ఉంచటం వల్ల శ్రేయస్సు పొందవచ్చు. వరాహ పురాణ ప్రకారం వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కేశాలు కుసగడ్డిగా మారాయి. హిరణ్యాక్ష రాక్షసుడి నుంచి భూమిని రక్షించిన తరువాత వరాహదేవుడు శరీరం నుంచి నీటిని విదిలించాడు. అప్పుడు భూమిపై పడిన కేశాలే కుసగడ్డిగా రూపాంతరం చెందాయని చెబుతారు. అందుకే దర్భగడ్డిని శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంగా భావిస్తారు. భాద్రపద మాసంలో దుర్గాష్టమి రోజున ఈ గడ్డిని ప్రత్యేకంగా పూజిస్తారు. పంచక్ అనే జ్యోతిష్య శాస్త్ర దశలో ఒక వ్యక్తి మరణిస్తే వారి మరణం 5 కుటుంబ సభ్యుల మరణానికి దారితీస్తుందని నమ్ముతారు. అయితే దీనిని ఎదుర్కోవడానికి, మరింత నష్టాన్ని నివారించటానికి దర్భగడ్డితో దిష్టి బొమ్మలను సృష్టించి మరణించిన వారితో పాటు దానిని దహనం చేయాలని పండితులు చెబుతుంటారు. పూజా సమయంలో కుసగడ్డితో అల్లిన చాపపై కూర్చోవటం వల్ల జ్ఞానం, దైవిక అనుగ్రహం పొందవచ్చు. ఇలా చేస్తే శరీరం మరియు మనస్సు రెండూ శుద్ధి అవుతాయి. అలాగే హాని, అడ్డంకుల నుంచి రక్షణ లభిస్తుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.